మధ్యవర్తులను పెట్టి మనతో చర్చలో అనలిస్ట్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు. మరి కాసేపట్లో ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సార్ పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం పుల్లారావు గారు, ఈ తమిళనాడు జరుగుతున్న పరిణామాలు, ఒకప్పటి కరుణానిధి, జయలలిత, ఇప్పుడు ఈ మనవడు వారసత్వంతో తెచ్చుకున్నట్టున్నాడు ఇట్లాంటి ఈ నోటి దురుసు వ్యవహారాలు. సో మీ ఇవాళ జరిగిన పరిణామాల మీద ఇనీషియల్గా మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఇనీషియల్గా నేను చెప్పబోయేది మీకు ఒఫెన్సివ్గా ఉండొచ్చు కొద్దిగా, కానీ ఇనీషియల్గా అన్నారు కాబట్టి ఇనీషియల్గా చెప్తా. నేను అనుకున్న పూర్తిగా డీటెయిల్స్కి వెళ్ళకముందు ఓవర్ రియాక్ట్ అవ్వేడా ఎవరు సీఎం ఓవర్ రియాక్ట్ అవ్వేడా, అది ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్. ఎందుకంటే ఇది ఆ లేడీని ఉదయనిధి స్టాలిన్ అన్న మాటలు కాదు. ఫస్ట్ ఫిబ్రవరి 15వ తారీఖున ఈ సంవత్సరం బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ నయనార్ నాగేంద్రన్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు ఓపెన్ గా. ఇంకా అది చాలా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. అది నెక్స్ట్ డే ఏదో ఇప్పుడు కూడా కొన్ని షోస్ వస్తే నెక్స్ట్ డే సారీ చెప్పమన్నామని సారీ చెప్పాడు అన్నాడు. సో ఇది అది అలా జరిగింది కదా. ఇది ఆ తర్వాత పబ్లిక్ ఒక ఫేమస్ యాక్ట్రెస్ ఇంత హార్ష్ యాక్షన్ తీసుకుంటే అవసరం ఉన్నదా, సాఫ్ట్గా చేయాలా, అపాలజీ అడగాల, కొంచెం నా వ్యూ ఫస్ట్ ఇనీషియల్ రియాక్షన్ అంత హడావిడి చేయాలా అని ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఎస్, తర్వాత చాలామంది అన్నమాట ఏ లేడీకి ఆ డిగ్నిటీ ఇంపార్టెంట్ కదా, ఎవరైనా ఒక మాట అంటే అని ఆ వ్యూ వచ్చింది. తప్పకుండా ఉదయనిధి స్టాలిన్ కేర్ఫుల్గా ఉండాలి మాటలు. ఇప్పుడు నేను అలాగలేదు ఇలాగలేదు అన్నా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ఏజ్లో మనం ఏ మాట అన్నా అది నేనేం తప్పలేదే అంటే కుదరదు. అనుపద మనిషి మీద ఆమె ఎలా ఫీల్ అవుతారో ఆయన ఎలా ఫీల్ అవుతారో అది ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని రోజుల క్రితం మనం అందరం చూసాం కదా జంతర్ మంతర్లో యాజిటేషన్ మీద నాకేం తప్పు అనిపించలేదు మంచి, కానీ అక్కడ చాలా నరేంద్ర మోడీ గారిని చాలా విపరీతంగా సెక్షువల్గా అది ఇది ఇష్టం వచ్చినట్టుగా ఓపెన్గా తిట్టారు, రీల్స్ పెట్టారు. అవన్నీ మనం చూసాం. ఇది ఒక స్టేట్ అంటలేదు నేను. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది మీకు కూడా బాగా తెలుసు కూడా, ఎంతవరకు వెళ్తుంది ఏంటి. ఇది ఏదో నేషనల్ టెండెన్సీ అయిపోయిందా? నేషనల్ టెండెన్సీ. మనకి ఇక్కడ ఒక చట్టం లేదు ఎవరిని హద్దులో పెడతానికి, లేదు చట్టం లేదు. ప్రతి కేసు ఇండివిజువల్ కేసు, ఏదో పోలీస్ కేసు రిజిస్టర్ చేయాలి ఇదంటారు అదంతా. సో తప్పకుండా చూస్తే అన్నెసెసరీ. రెండు పక్కల లీడర్ ఆఫ్ అపోజిషన్ కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి. అన్న మాటలు స్పెసిఫిక్గా హార్మ్ఫుల్ అయినా కాకపోయినా కేర్ఫుల్గా సీరియస్గా మాట్లాడాలి. అదే సీఎం కూడా ఈవెన్ హైకోర్టు అన్న మాటలు చెప్తున్నా, హైకోర్టు అన్న విషయం చెప్తున్నా. హైకోర్టు ఇంత సీరియస్గా రియాక్ట్ చేస్తారా? ఏదో ఉన్నది కదా పద్ధతి చేయవలసింది అన్నట్టుగా వాళ్ళు ఇమీడియట్ గా బెయిల్ గీల్ అడావి చేసి ఇచ్చారు. సో ఆల్ ఇన్ ఆల్ కోర్టులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క దీంట్లో రియాక్ట్ అవుతూ ఉంటాయి, కంప్లైంట్ని బట్టి, ఆర్గ్యుమెంట్స్ని బట్టి. ఇప్పుడు త్రిష డైరెక్ట్గా కంప్లైంట్ చేసి ఉంటే కోర్టు రియాక్షన్ ఇంకోలా ఉండేదేమో కదా, ఎందుకంటే ఒక విక్టిమ్ లాగా చేసి ఉంటే ఇంకోలా ఉండేదేమో. దాంట్లోకి వెళ్లే ముందు పుల్లారావు గారు, దాంట్లోకి వెళ్లే ముందు విద్యాసాగర్ గారు నమస్తే.